తెలంగాణలో తెలుగుదేశం పార్టీపై ఏపీ సీఎం దృష్టి సారించారు. పూర్వ వైభవం సాధించడానికి సీనియర్ నాయకులతో ఇప్పటికే 2 దఫాలుగా చంద్రబాబు చర్చలు జరిపారు. తెలంగాణలో తిరిగి పాగా వేయాలంటే ఎలా ముందుకు వెళ్ళాలి? గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ అభిప్రాయం ఎలా ఉంది? పట్టణాల్లో పార్టీలో ఇంకా కొనసాగుతున్నారా? పార్టీని ముందుకు తీసుకువెళ్లాలంటే ఎలాంటి ప్రణాళికలను అమలు చేయాలి అనే అంశాలపై ఆయన తన అనుచరులతో కూడా చర్చలు జరిపారని సమాచారం. ప్రస్తుతం పార్టీ పగ్గాలను ఎవరి చేతిలో పెడితే బాగుంటుంది అనే విషయం కూడా చర్చకు వచ్చినట్టు తెలిసింది. ఏపీలో రెండోసారి అధికారంలోకి రావడంతో పార్టీకి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. అదేవిధంగా తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో కూడా బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీలు కలిసి పోటీ చేస్తాయి అనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. ఈ నేపథ్యంలో ముందుగా తమ బెర్త్ ఏర్పాటు చేసుకుంటే రాజకీయ భవిష్యత్తు ఉంటుందని కొందరు అమరావతికి వెళ్ళి వస్తున్నారు. ప్రస్తుత రాజకీయాల్లో పరిస్థితులను పరిశీలిస్తే గులాబీ శ్రేణులే పసుపు కండువా కప్పుకునే పరిస్థితి ఎక్కువగా కనబడుతుంది. తెలంగాణలో జరిగిన 2 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలిచిన వారిని కేసీఆర్ తన ఖాతాలో వేసుకున్నారు. బీఆర్ఎస్లో ఉన్న ప్రథమ శ్రేణి నాయకుల్లో కేసీఆర్ నుంచి మొదలుకొని తలసాని శ్రీనివాస్ యాదవ్ వరకు సుమారు 70% మంది పసుపు చుక్క నాయకులే కావడం విశేషం. ఇందులో కేసీఆర్ మినహా మిగతా వారందరికీ చంద్రబాబు అంటే బోలెడంత అభిమానం. బీఆర్ఎస్లోని ప్రథమ శ్రేణి నాయకుల్లో కొందరు మెజార్టీ నాయకులు బాబును కలిసి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. పదవులు కూడా అడిగిన వారున్నారు. తెలుగుదేశం పార్టీలో చేరి పేరు ప్రఖ్యాతలు సంపాదించామని కావచ్చు, లేదంటే చంద్రబాబుపై ఉన్న అభిమానంతో కావచ్చు, నేటికి కూడా పార్టీలోనే చాలామంది కొనసాగుతున్నారు. అందులో రావుల చంద్రశేఖర్ రెడ్డి, అరవింద్ కుమార్ గౌడ్, నర్సిరెడ్డి, బక్కని నరసింహులు, కాట్రగడ్డ ప్రసూన, నందమూరి సుహాసిని వంటి రాష్ట్ర స్థాయి నేతలున్నారు. వీరితో పాటు కమ్మ సామాజిక వర్గం అంతా కూడా నేటికి తెలంగాణలో పార్టీ ఆవిర్భావ ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జయంతి, వర్ధంతి వేడుకలను కూడా కమ్మ సామాజిక వర్గం ఘనంగా జరుపుతుంది. ఈ వర్గం కూడా నేటికి పార్టీని అభిమానిస్తుంది. వీరందరినీ కలుపుకొని వెళ్ళిన నేపథ్యంలో పార్టీకి పూర్వ వైభవం వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయని చంద్రబాబు తన అనుచరుల వద్ద అభిప్రాయపడినట్టుగా తెలిసింది. ఉమ్మడి రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు చంద్రబాబుకు అండగా నిలిచారు మాజీ మంత్రి దేవేందర్ గౌడ్. ఆయన మేనల్లుడు అరవింద్ కుమార్ గౌడ్కు పార్టీ పగ్గాలు అప్పగించడానికి చంద్రబాబు ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఇదిలా ఉండగా పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే పార్టీలో చేరడానికి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సిద్ధంగా ఉన్నట్లుగా తెలిసింది. తలసానికి ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు సమీప బంధువు అవుతారు. యనమలతో రాయబారం నడుపుతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా పార్టీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. ఈయన కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ముగ్గురిలో ఒకరు తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఖాయం అవుతారని పార్టీ వర్గాల సమాచారం.